ఈరోజు మాధవదారి సంతకు వచ్చాం. సంతేట్రా బాబు, ఎంతమంది జనం ఉన్నారా అని వచ్చాను. సంత ఈ సంతలో ఏమేమి దొరుకుతాయి ఒకసారి చూద్దాం. అలాగా సీపురి కట్టలు, ప్లాస్టిక్ వస్తువులు అందరూ చాలా చవకగా అమ్ముతారో ఏంటో తెలియదు. సంతలోకి అయితే అందరూ వస్తున్నారు. రెండు పక్కల కూడా సంత. ఒక పక్క జోళ్ళు, జోళ్ళు ఉన్నాయి, ఏదైనా 50 రూపాయలట జోళ్ళు. ఇగో ప్లాస్టిక్ సంచులు ఉన్నాయి, మార్కెట్కి వెళ్ళేటోళ్ళకి సంచులు. ఆడవాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. మరి బజార్లో ఏం కొంటారు అనేది తెలియదు. పిల్ల పాపలు పెద్దోళ్ళు అంతా. ఇగో ఈ పెద్ద ఆయన కూడా సంచి పట్టుకొని వెళ్తున్నాడు. చూద్దాం. ఇగో ఆడవాళ్ళకి చెవురింగులు వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ ఉన్నాయండి, ఇంట్లో ఉపయోగపడేవి. ఇక ఇవన్నీ ప్లాస్టిక్ వస్తువులు. కత్తులు, కటార్లు, జల్లెళ్ళు, ఇవన్నీ కూరగాయలు. ఇంకా కారు లోపు మరి కొనుక్కోవడం. ఇవన్నీ బొట్టు బిళ్ళలు. ఇవి చూసారా, కూరగాయలు అనమాట ఇవి. నిమ్మకాయలు, ఇవి బోర్లు చిన్నపిల్లలకి, బొట్టు బిళ్ళలు, బ్యాగులు, బట్టలు కూడా, చెడ్డీలు, నిక్కర్లు చిన్న చిన్న పిల్లలకి. చీపుర్లు పట్టుకొని ఉన్నాను. నేనేం రోడ్డు తుడుస్తాడేమో అనుకోను, కానీ కాదు, అమ్మడానికట. అదిగో చీపుర్లు. అమ్మాయిలు, ఆంటీలు అందరూ వస్తున్నారు. ఇగో ఈ పిల్లలు కూడా కొంటున్నారు. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అందరూ వస్తున్నారు, కొనుక్కొని వెళ్తున్నారు. ఇది మాధవదారిలోని ఉడా కాలనీ దగ్గర ఉన్న మెయిన్ రోడ్లోని ఉంది, ఆర్టీఓ ఆఫీస్కి పైన ఉన్న రోడ్లో. ఇదిగో చూడండి, చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు ఇక్కడ. ఇదిగో ఇక్కడ అలంకరణ వస్తువులు, ఫ్రూట్స్, ప్లాస్టిక్ వస్తువులు, కూరగాయలు, పప్పులు. అదిగో చాలామంది వస్తున్నారు. పిల్లలతో పాటు వచ్చి సంత చూపిస్తున్నారు వాళ్ళకు కూడా. అదిగో ఇక్కడ ఇదంతా ఈ సెక్షన్, ఇక్కడి నుంచి ఈ సెక్షన్ అంతా కూడా కూరగాయలు, వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికము, టమోటా అవన్నీ దొరుకుతున్నాయి. చూసారు కదా, రోడ్ల మీద ఆపి మరి కొనుక్కొని ఇంటికి వెళ్తున్నారు. అన్ని సూపర్ మార్కెట్లు ఉన్న సంతల్లో కొంటున్నారు. చూసారా, అంటే తాజాగా ఫ్రెష్గా దొరుకుతాయని. ఇక్కడ కూడా చూసారు కదా, చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు. ఎవరి చేతిలో చూసినా సంచి సామాన్లు కొనుక్కొని వెళ్ళడం చూసారా. వీళ్ళు ఎవరో జంట, వీళ్ళు కూడా ఏదో కొనుక్కొని వెళ్ళారు. చీపుర్లు, ఏ కావాలన్నా లక్ష్మీవారం ఈ బజార్లో దొరుకుతాయట. చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ ఫోటోలు అండి. ఫోటోలు, దేవుడి పటాలు, పూజకి సంబంధించినవన్నీ. ఇవన్నీ వెజిటబుల్స్. చూసారా, వయసుతో భేదం లేదు, ప్రతి ఒక్కరూ నడుస్తున్నారు. అలా ఫోన్ మాట్లాడుకుంటూ షాపింగ్ చేసుకుంటున్నారు. సంతలో నిమ్మకాయలు ఏదైనా 20 రూపాయలు వాటా, ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా 20 రూపాయలు. చూసారా సంత ఎంత బాగుందో. మనకు అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతాయి అన్నమాట. మన సూపర్ మార్కెట్కి వెళ్తే కొన్ని వస్తువులు దొరకవు, మనకి కూరగాయలు అవి దొరకవు. ఇక్కడ కూరగాయలతో పాటు అన్ని వస్తువులు, అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. చూసారు కదా, పటాలు, ప్లాస్టిక్ వస్తువులు, సంచులు. ఇక్కడ లేడీస్ తాలూకా రింగ్స్ అవిని, అది చూసారా. ఇక అలాగే సంచులు. ఇక ఈ పిల్లలు కూడా వెళ్తున్నారు, వీళ్ళు సైట్ కొట్టడానికి అనమాట, మార్కెట్కి వచ్చిన వాళ్ళకి. అదిగో ఇక్కడ చూసారు, అన్ని స్టీల్ వస్తువులు. 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు. గరిటె, చెప్పులు, చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ఆడవాళ్ళకి డ్రెస్సులు కూడా ఉన్నాయి. వస్తున్నారు, కొంటున్నారు. మనం వీడియో తీస్తున్నామని మనకు అసలు ఎంతగా చూస్తున్నారు, అయినా పర్లే, తగ్గేదిలే. ఇవన్నీ కూడా కిచెన్లో సంబంధించిన వస్తువులు అనమాట. మ్యాటీస్, అవి గొరిల్లా గ్లాసు. ఎవరైనా మొబైల్కి కావాల్సిన వస్తువులు కూడా సంతలో దొరుకుతున్నాయి. చూసారా, సంతలో అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. మనకు తెలియక ముందే ఇలాంటివన్నీ సూపర్ మార్కెట్లాగా సంతలు ఉండేవి. ఇక్కడ చూస్తే అన్నీ నిక్కర్లు, బనియన్లు. అయిపోయింది సంత, ఇంతే. ఇంకా కొద్ది ముందుకు వచ్చి చూద్దాం. చీపురు కట్టలు, అంటే అన్నీ గృహోపకరణకు సంబంధించి. అంటే ఈ సంతలు పేద మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే రేట్లకి అమ్ముతారనమాట. కాబట్టి ఈ సంతల్ని వచ్చే సామాన్లు కొనడం వల్ల మనందరికీ ఉపయోగమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.